హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏపీ ఈసెట్ 2025 మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ సబ్జెక్ట్స్ నుంచి కంపల్సరిగా 60 మార్క్స్ అన్నవి మనం స్కోర్ చేయొచ్చు అన్నమాట. సో అవేంటి అన్నవి మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేసరికి ఫస్ట్ ఏంటి అంటే మనకి వర్క్షాప్ టెక్నాలజీ అండి. ఈ వర్క్షాప్ టెక్నాలజీ నుంచి మనకి 10 to 12 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత థర్మోడైనమిక్స్ నుంచి మనకి 3 to 6 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయన్నమాట. అంటే ప్రీవియస్ పేపర్స్ని కూడా చూసి నేను ఈ ఎస్టిమేషన్ అన్నది చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి కూడా సేమ్ 3 to 6 క్వశ్చన్స్ అన్నవి రావచ్చు. 6 కన్నా ఎక్కువ కూడా రావచ్చు అండి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్కి వచ్చేసరికి మనకి 6 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ థియరీ ఆఫ్ మిషన్స్ 5 to 6 క్వశ్చన్స్, అంటే 5 or 6 క్వశ్చన్స్ అన్నవి వస్తాయి. సో మినిమం 5 క్వశ్చన్స్ అన్నవి వస్తాయి. నెక్స్ట్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ నుంచి మనకి 2 to 4 క్వశ్చన్స్, అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నుంచి మనకి సేమ్ 2 to 4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ 4 క్వశ్చన్స్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ 2 to 3 క్వశ్చన్స్ అన్నవి వస్తున్నాయండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి 2 క్వశ్చన్స్, అలాగే వెల్డింగ్ అండ్ కాస్టింగ్ ఈ రెండింటికి పర్టికులర్గా మళ్ళీ సపరేట్గా చదవాలండి. వర్క్షాప్ టెక్నాలజీతో కాకుండా మనకి వెల్డింగ్ అండ్ కాస్టింగ్ నుంచి మనకి 4 క్వశ్చన్స్, అంటే 4 to 5 క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. సో క్యాట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే మనకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. టోటల్ మీరు ఇప్పటి వరకు మీరు బిట్స్ అన్నవి ప్రాక్టీస్ చేసే ఉంటారు. సో ఈ యూనిట్స్ అన్నవి మీరు కంప్లీట్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి ఈ యూనిట్స్ అన్నవి ఏవైతే ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ సబ్జెక్ట్స్ నుంచి మీరు ప్రాక్టీస్ అవ్వండి. అంటే ఈ పర్టిక్యులర్ టాపిక్స్ మీద మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే, అంటే ప్రాక్టీస్ చేస్తే 60 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి మనకి ఈ టాపిక్స్ మీద నుంచే వస్తున్నాయి కాబట్టి 60 మార్క్స్ని మనం కవర్ చేయొచ్చు. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన ఎలిమినేషన్ మెథడ్ అన్నది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మనకి ఎగ్జామ్ అన్నది దగ్గరలోనే ఉంది కాబట్టి మనకి ఇదంతా కూడా థియరీ కాదు కాబట్టి ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మీరు ఎన్ని బిట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారో అంత మనకి మంచిదన్నమాట. బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ అండి ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.